ఎనిమిదో అధ్యాయము కొరకు వచ్చాము. 6వ అధ్యాయంలో పాపము మన మీద ప్రభుత్వము చేయదు. 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రము మన మీద ప్రభుత్వం చేయదు అనే విషయాలను చూపించి చెప్పడం జరిగింది. 6వ అధ్యాయం 24లో ఏముందంటే, మీ మీద పాపము ఇక మీద మీ మీద ప్రభుత్వం చేయదు. 7వ అధ్యాయంలో సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? అంటే ధర్మశాస్త్రం ప్రభుత్వం ఎవరి మీద చేస్తుంది? బ్రతుకున్న వాళ్ళ మీద చేస్తుంది. చచ్చిపోయిన వాళ్ళ మీద ధర్మశాస్త్రము పనిచేయదు. మరి ఎవరు చచ్చిపోయారు? ఇప్పుడు ఎవరు చచ్చిపోయారు? మనం చచ్చిపోయాం. ఎప్పుడు చచ్చిపోయాం అమ్మా? మనము క్రీస్తుతో ఐక్యపరచబడినప్పుడు మనము చచ్చిపోయిన వారముగా దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, మిమ్మల్ని మీరు చనిపోయిన వారుగా ఎంచుకోండి అనే మాటను కూడా బైబిల్ చెప్తుంది. కనుక మళ్ళీ అవన్నీ చెప్పలేము. కనుక అంటే ధర్మశాస్త్రం మన మీద ఏం లేదు, ప్రభుత్వము లేదు. పాపమునకు మన మీద ప్రభుత్వం లేదు. పౌలుకు ఇప్పుడు ఇంకొక పెద్ద సమస్య వచ్చింది. ఈ రెండు బాగానే చెప్పాడు. ఇప్పుడు ఇంకొక పెద్ద విషయం చెప్తున్నాడు. ఏంటంటే శరీరం. ఇంకోటి ఏంటి? శరీరం. పాపం మన మీద ప్రభుత్వం చేయదు. రెండవది ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేయదు. అవన్నీ బయట ఉన్నాయి. ఇప్పుడు శరీరము మనతో కలిసిపోయి ఉంది. ఇప్పుడు శరీరం కోసం చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటున్నాడు. యాక్చువల్ తెలుగు బైబిల్లో అది అలా రాసింది. కానీ కొన్ని వెర్షన్స్లో, ఇంగ్లీష్ వెర్షన్స్లో ఏముందంటే, నేను ఇంకొక వెర్షన్లో కూడా చదువుతాను, తెలుగులోదే ఇంకొక వెర్షన్ చదువుతాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్నవారికి శిక్షా విధి అంటూ ఏమీ లేదు. వారు శరీర స్వభావం అనుసరించకుండా దేవుని ఆత్మను అనుసరించి నడుస్తున్నారు కనుక. ఇది కూడా ఉంది తెలుగు బైబిల్లో కూడా, అయితే మొదటి వచనం లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనే మాటతో మనం ఇది చాలాసార్లు వింటాం. కాకపోతే అది అలా లేదు. 3వ వచనం చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను. ఇప్పుడు శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యాక్చువల్గా దాని అర్థం అదనమాట. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనే మాటతోనే మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా ఆ వర్డ్ ఏంటంటే, ఇంగ్లీష్లో ఏముందంటే, దేర్ ఈజ్ therefore now no condemnation for those who are in Christ Jesus అని చెప్పి ఏమని రాశారంటే, who walk not according to the flesh but according to the spirit. శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడుచుకున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కనుక వాక్యము యాక్చువల్ తెలుగు బైబిల్లో అక్కడ ఇక్కడ ఉంది. కానీ ఒరిజినల్ వర్డ్ ఏంటంటే, ఆత్మానుసారంగా నడుచుకుంటే మనకి ఏ శిక్షా విధి ఉండదు. ఓకేనా? అది చెప్తాను. ఇంకా లోనికి వెళ్తాను చెప్తాను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రము ఏ పని చేయలేకపోయిందంటే, మన శరీరంలో ఉన్నటువంటి పాప నియమం నుంచి మనల్ని విడిపించలేకపోయింది. ధర్మశాస్త్రం చదువుతున్నంతసేపు మనం పాపులమనే చెప్తుంది, కానీ పాపములో నుంచి ఎలా బయటికి రావాలో చెప్పదు. పాపములో నుంచి ఎలాగ బయటికి రావాలో చెప్పదు. అది మనల్ని విడిపించలేదు. అందుకే మీకు రోమాపత్రిక, గలతీ పత్రిక, హెబ్రీ పత్రిక 3 ఒక్కసారి మీరు కలిసి చదివితే ఈ విషయం అంతా మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రికలో కూడా కొన్ని వచనాలను జస్ట్ మీకు అలా చూపిస్తాను. 7వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. ఆగండి. ముందు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది.
చాలాసార్లు ఈ వాక్యం చదువుతున్నప్పుడు మరి దేవుడే కదా ధర్మశాస్త్రం ఇచ్చాడు, మరి ఎందుకు బలహీనమైంది, ఎందుకు నిష్ప్రయోజనమైంది? దేవుడే ఇచ్చాడు ధర్మశాస్త్రం. దేవుడు ఎప్పుడు అసంపూర్ణమైనది ఇవ్వడు. దేవుడు ఏదైనా ఇచ్చాడంటే అదేం చేస్తాడు? సంపూర్ణమైనదే కదా ఇస్తాడు. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రము ఏంటట, దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు. కనుక అది ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడింది. కొన్ని చోట్ల అది కొట్టివేయబడిందని కూడా పౌలు ధైర్యంగా చెప్పాడు. కనుకనే పౌలును చాలామంది ఏం చేసేవారంటే అటాక్ చేసేవారు, ధర్మశాస్త్రంను ఇలా చెప్తున్నాడని. అతని గురించి పట్టుకున్నప్పుడు మోషే ధర్మశాస్త్రమును చొప్పున నడవలసిన అవసరం లేదని ప్రతి చోట చెప్తున్నాడని చెప్పి తను పట్టుకున్నప్పుడు కూడా అదే మాటను యూదులు చెప్పారు. కనుక ఇది కొంచెం డేర్గానే పౌలు చెప్తున్నాడు. ఇంకా చూడండి, అదే అధ్యాయం 15-16 చూడండి. మరియు చూడండి, జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యం లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ధర్మశాస్త్రం శరీరానుసారంగా నెరవేర్చవచ్చు, ఆత్మానుసారంగా నెరవేర్చవలసిన అవసరము లేదు. ఎందుకు చెప్పాను? లాస్ట్ వీక్ అక్కడ 3-4 వచ్చారు, అందుకే తెల్ల మొక్కలు వేసేస్తున్నారు. లాస్ట్ వీక్ అందరు రాలేదు కనుక ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నేను వ్యభిచారం చేయొద్దనే మాట, వ్యభిచారం చేయకపోవచ్చు, కానీ నా అంతరంగంలో ఏం చేయొచ్చు? మోహపు చూపుతోని, ఆ విధమైన ఆశలతోనూ కోరికలతోనూ ఉండొచ్చు. కానీ వ్యభిచారం ఇప్పుడు నేనేం చేయట్లేదు, ఆజ్ఞను ఏం చేస్తున్నాను? పాటిస్తున్నాను. వ్యభిచారం చేయట్లేదు. ధర్మశాస్త్రం ఏం చేస్తున్నాను? పాటిస్తున్నట్టే కదా. అలాగే మరి హత్య చేయకూడదు, నేను హత్య చేయలేదు. కానీ కొత్త నిబంధనలు ఏం చెప్పాడు ప్రభు? ఒక వ్యక్తిని చూసి ద్రోహి, నిర్నిమిత్తముగా అతని మీద కోపడిన ద్రోహి అన్నా, ఇంకోటి వ్యర్థుడా అంటే పనికిమాలిన వాడన్నా, ఆ వ్యక్తిని ఏం చేసినట్టు? మరి ఉందా లేదా? అలాగా మీరు కొంచెంమంది అవుతున్నారు, పోయిన వారం లేని వాళ్ళు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాటలు. దాన్ని తెలిసినవే, జస్ట్ మళ్ళీ మీకు అలా చూపిస్తున్నాను. అంటే పోయిన వారం లేదు కనుక మీరు 21 చూడండి, 5:25. నరహత్య చేయవద్దు, కనుక 27 వ్యభిచారం చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం అందు ఆమెతో. యాక్చువల్గా దేవుని ఉద్దేశము ఇది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ వాక్యాన్ని పైన ఆచరిస్తున్నారు. మేము ఎవరిని హత్య చేయలేదు, మేము వ్యభిచారం చేయలేదు అంటున్నారు. కానీ యాక్చువల్ మీనింగ్ ఏంటి? అందుకే యేసు ప్రభు వచ్చి ఆయన నేను నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదన్నాడు ఆయన. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్. కొంతమంది అంటారు, మరి ఎక్కడని చెప్పాడు? యేసు ప్రభువే చెప్పాడు కదా, నెరవేర్చడానికి వచ్చాడు కానీ కొట్టివేయడానికి రాలేదని అంట. కనుక ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్గా ఉంటాయి. కానీ జాగ్రత్తగా మనం చదివితే అర్థమవుతాయి. ఏంటంటే వీళ్ళు నెరవేరుస్తుంది శరీరానుసారంగా నెరవేరుస్తున్నారు. యాక్చువల్గా దాన్ని నెరవేర్చవలసింది అలాగా. అందుకే లాస్ట్ వీక్ చెప్పినప్పుడు అక్షరానుసారంగా వారు చేస్తున్నారు అని మాట చెప్పాను. అక్షరానుసారంగా చేస్తున్నారు కానీ అది ఆత్మానుసారంగా చేయట్లేదు. కనుకనే ఏ విధమైనటువంటి వాళ్ళకి ప్రయోజనము లేదు. ఇంకా ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? గలతీ పత్రిక కూడా చూడండి ఒకసారి, 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. 3వ అధ్యాయము. విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారముగా అది ధర్మశాస్త్రము దేనికి ఇవ్వబడింది అంటే, ఇప్పుడు దేవునిలారా, మరి అది క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు
బాల శిక్షకుడు ఆయను. ఆ మాట కూడా చెప్పాను. ఏంటి, మనం ఇంజనీరింగ్ చేయాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అవ్వాలంటే ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎల్కేజీలో, నర్సరీలో జాయిన్ అవ్వాలి. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రములో నుంచి మనకు అది ఏమవుతుంది ఇప్పుడు? బాల శిక్షకుడు ఆయన. ఇంగ్లీష్లో ఏముంది అది? బాల శిక్షకుడు అనే మాట. సౌండ్ వినిపించకూడదు. గలతీ పత్రిక, సరే కనుక ఆ యొక్క లేదండి పక్కన ఇంగ్లీష్ బైబిల్ అందులో గార్డియన్ అని చెప్పారు కదా. కనుక అది మనల్ని అలాగా ఆ ధర్మశాస్త్రము కింద అలా ఉంచింది. దేని కొరకంటే క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు. కనుక ఇంకా చెప్పాలంటే ఒక దేవుని సేవకుడు ఇలా చెప్పాడు, ఏమనంటే ఇవన్నీ రిపోర్ట్స్ మనకి. ఈ రిపోర్ట్స్ స్కూల్ మాస్టర్ ఉందా? వెరీ గుడ్. ఏ వెర్షన్ అది? కింగ్ జేమ్స్ వెర్షన్. వెరీ గుడ్. స్కూల్ మాస్టర్ బాగుంది, కరెక్ట్గా. కనుక అది స్కూల్ మాస్టర్ మనల్ని, ఆ స్కూల్ పిల్లలు అనమాట, మనలను అలాగ పిల్లల్లాగా అలా కాపాడింది. ఎవరి యొద్దకు నడిపించడానికి? క్రీస్తు యొద్దకు నడిపించడానికి. కనుక క్రీస్తు యొద్దకు. ఇవన్నీ ధర్మశాస్త్రం అంతా కూడా మనకు రిపోర్ట్స్ అనమాట. ఏ రిపోర్ట్స్? మెడికల్ రిపోర్ట్స్. మన రిపోర్ట్స్ అన్నీ కూడా బైబిల్ చదువుతుంటే మనకు రిపోర్ట్స్ అన్నీ వచ్చేస్తుంటాయి. మన రిపోర్ట్స్ మనకే వస్తాయి. వచ్చాయి మీకు ఎప్పుడైనా రిపోర్ట్స్? మీ రిపోర్ట్స్ మీకు రాకపోతే మొత్తం మీదంతా ఏమైంది? ఒక ఆయన చెప్తే ఇలాగ అన్నాడు, చాలాసార్లు దేవుని సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు మీకు అర్థం అవ్వట్లేదు, లేకపోతే సరిగా ఇవాళ చెప్పలేదని మీరు అనుకుంటారు కదా. అసలు మీరు వాక్యం చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుందా? మీకు వాక్యం చదువుతున్నప్పుడు కూడా అర్థం అవ్వట్లేదు అనుకో, ప్రాబ్లం ఎవరు? మీరు. ఇప్పుడు దేవుని సేవకుడు చెప్తున్నప్పుడు అర్థం అవ్వట్లేదంటే ఇవాళ సరిగా చెప్పలేదే సేవకులు అనుకుంటారు. ఒకవేళ మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థం అవ్వట్లేదు, ఎవరి మీద వేసేస్తారు నింద? ముందు మనకి ఏంటంటే తెలివిగా మనం ఎవరో ఒకరి మీద వేసేయడం మనకి ఈజీ. ఎవరో ఒకరి మీద వేసేసి మనం వెళ్ళిపోవడం మనకి ఈజీ. అసలు మీరు చదువుతున్నప్పుడే మీకు అర్థం అవ్వట్లేదంటే ప్రాబ్లం ఎవరు? ఓకేనా? కనుక దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మనము జాగ్రత్తగా వాటిని ఏం చేయాలి? గ్రహించగలగాలి. దేవుడు మాట్లాడేటువంటి ఆ స్వరములకు మనల్ని మనం ట్యూన్ చేసుకొని మనం ఆయన సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడతాడు, వాక్యం వింటున్నప్పుడు కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడలేదంటే ఏదో ఒక సమస్య మనలో ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడకపోతే అసలు క్రిస్టియానిటీలో ఉన్న జాయ్ మీకు తెలియట్లేదు, ఆనందించట్లేదు మీరు. కనుక ధర్మశాస్త్రములో మళ్ళీ చెప్పాను మీకు, అంత పాత నిబంధనలో ధర్మశాస్త్రం అంతే అనుకున్నా కూడా కొంతమంది ఒక ప్రత్యేకం ఇవ్వని వాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి? మనం నోవాహు దగ్గర నుంచి చూడొచ్చు, హానోకు దగ్గర నుంచి కూడా చూడొచ్చు. హానోకు దేవునితో ఏం చేశాడు? నడిచాడు. హానోకు జీవితం గురించి మనం ఎందుకు నేర్చుకోలేమంటే హానోకు ఏం మాట్లాడలే. హానోకు ఇప్పుడు ఏదైనా ఏ వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకోవాలంటే ఆ వ్యక్తి ఏమైనా చెప్పాలి. ఇప్పుడు మీరు వచ్చి మౌనంగా కూర్చొని మౌనంగా ఇంటికి వెళ్ళిపోతే మీరు ఎలాగున్నారు, అందరూ మంచోళ్ళు అనుకుంటాం. కానీ మీ నుంచి మంచిగా పాట పాడగలడనా, లేకపోతే మంచిగా వాక్యం చెప్పగలడనా, మంచిగా ప్రార్థన చేస్తాడనా ఏమీ తెలీదు, మంచోడు అనుకుంటాం అంతే. అర్థమైందా? కానీ మీ నుంచి ఏమీ కూడా ఎవరు అంతేకాదు, దేవుడు కూడా హానోకు జీవితంలో నుంచి ఏమీ కూడా చెప్పలేదు. దేవునికి ఇష్టడై ఉండేను అని ఒక మాట చెప్పాడు. ఎలాగ ఇష్టడై ఉన్నాడు ఏమీ కూడా చెప్పలేదు. కనుక అదని తప్పు అనట్లేదు. కాకపోతే దాని నుంచి మనం వ్యక్తిగతంగా ఎక్కువ విషయాలు ఏమీ కూడా నేర్చుకోలేము. నోవాహు దగ్గరికి వచ్చేసరికి నోవాహు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఈ తరములో చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. నువ్వు నీతిమంతుడువు, నువ్వు కృప పొందావు, ఇంకా చాలా విషయాలు చెప్పాడు. అతను కూడా చాలా విషయాలు నోవాహు కూడా చేశాడు. విధేయుడయ్యాడు, ఓడ కట్టాడు, ఆ కుటుంబాన్ని అంతటినీ కూడా ఆ ఓడలోనికి నడిపించుకున్నాడు. ఒక చరిత్ర ఉంది కనుక ఆ చరిత్రలో నుంచి నోవాహు ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. హానోకులో మరి ఆ చరిత్ర ఏమీ రాయలేదు, చాలా ఉంది విషయం, కానీ దేవుడు అక్కడ ఏమీ రాయలేదు కనుక, పరిశుద్ధాత్ముడు ఏమి రాయలేదు కనుక ఎక్కువ విషయాలు మనం ఏం చేయలేము, నేర్చుకోలేము. అలాగే అక్కడి నుంచి ఇంకెవరున్నారు?
అబ్రహాం ఉన్నాడు, తర్వాత యేసేపు ఉన్నాడు, తర్వాత మోషే ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వారు ధర్మశాస్త్రపు అనుభవాల్లో పాత నిబంధనలో ఉన్నప్పటికీ కూడా వారు దేవునిని వెతికారు. వాళ్ళు ఏం చేశారు? దేవునిని వెతికారు, దేవుని సందులో ప్రార్థించారు, దేవునికి బలిపీఠాలు కట్టారు, ప్రార్థన చేశారు, దేవుని చెప్పిన మాటలు విన్నారు. గనుక దేవుడు ఆ తరం వారిలో వారిని ప్రత్యేకంగా వారిని ఎన్నుకున్నాడు. గనుకనే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు దేవుని యొక్క కృపను పొందుకున్నారు. కనుకనే వాళ్ళు మోషే తర్వాత వచ్చిన వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైన కృపను పొందుకున్నారు. ఎందుకంటే దేవుణ్ణి ఏం చేశారు? వెతికారు. మొత్తం అన్ని లక్షల మంది ఇశ్రాయేలులో ఎవరి మాట కూడా మనం చెప్పుకోలేము. ఒక యెహోషువ కాలేబు గురించి చివరిలో సంఖ్యాకాండం యొక్క వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోతారు అన్నప్పుడు వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. యెహోషువ మరి మోషే యొక్క శిష్యుడు కనుక మోషేని వెంబడిస్తున్నప్పుడు అక్కడక్కడ కొన్ని విషయాలు యెహోషువ గురించి చూస్తాం. కానీ అంతా కూడా వాళ్ళ గురించి రాయబడలేదు. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పటికీ కూడా వారు దేవుని ఏం చేశారు? వెదికారు గనక కృప పొందుకున్నారు. గనుకనే వారు వారి జీవితంలో అనేకులకు మాదిరికరముగా ఉండగలిగారు. ఎందుకు ఈ మాట చెప్పారంటే, మరి ధర్మశాస్త్రం నిష్ప్రయోజనము, దేనికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు కదా అంటే, వాళ్ళు కేవలం ధర్మశాస్త్రాన్ని మాత్రమే కాదు, దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉన్నారు. దేవునిని వెదికారు, దేవునిని చూశారు, దేవుని స్వరము విన్నారు. ఓకేనా? గనుకనే వాళ్ళు అంత అత్యధిక. ఇవన్నీ నాకు వచ్చిన అనుభవాలే మీకు చెప్తున్నా. మరి ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు మరి వాళ్ళందరూ ఎందుకు వచ్చారు అనే మాట నేను ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉన్నప్పటికి కూడా దేవునిని ఏం చేశారు? వెదికారు, దేవుని కృపను పొందుకున్నారు, ప్రత్యక్షతను పొందుకున్నారు. గనుకనే వాళ్ళు ఆ యొక్క ఉన్నతంగా రాబోయేటువంటి తరమునకు మాదిరికరముగా వాళ్ళు ఉండగలిగారు. కనుక ఇక్కడ మరలా ఈ యొక్క 8వ అధ్యాయంకి వచ్చేద్దాం. ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది అంటే, శరీరం నుంచి విడిపించలేకపోయింది. శరీరం నుంచి ఏం చేయలేకపోయింది? ఇప్పుడు చూడండి 7వ అధ్యాయం 18 అలాగే 24 చూడండి. అనగా నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు, జాగ్రత్తగా వినండి, ఇదొకటి చాలు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మనకి చాలామందికి తెలియదు, పౌలుకు తెలిసింది. తెలుసుకోవడమే చాలా మంచి విషయం. అర్థమైందా? నా యందు నా శరీరం మందు ఏముండదు? మంచిది ఏమీ ఉండదు. 24 అయ్యో ఇట్టి మరణమునకు లోనొక శరీరం నుండి పౌలు దాన్ని గ్రహించగలిగాడు. నా శరీరంలో మంచిది ఏమీ కూడా ఉండదు, నేను ఎంతో దౌర్భాగ్యుడును, ఎందుకంటే మరణమునకు లోనొక శరీరంలో నేను నివసిస్తున్నాను, నన్ను ఎవడు విడిపిస్తాడు అంటున్నాడు. అర్థమవుతుందా? మీకు మంచి ఉదాహరణ చెప్తాను, బాగా అర్థమవుతుంది చూడండి. మొన్న నేను ఎడ్వర్డ్ గారిది ఒక మెసేజ్ వింటాను. అందులో ఆయన దగ్గరికి వచ్చి ఒక సహోదరుడే, క్రైస్తవ సహోదరుడే ఒకటి అడిగాడట. ఏమనంటే, అన్నా మరి నాకు మందు తాగడం అలవాటు ఉంది, పూర్తిగా మానలేకపోతున్నాను, అప్పుడప్పుడు తాగచ్చా అని అడిగాడు. అప్పుడప్పుడు తాగచ్చా అని అడిగాడు. అడిగితే ఆయన శుభ్రంగా తాగు అన్నాడట. ఎవరు మొగలు లేరు కనుక మీకు చెప్పేస్తుంది, అంటే తాగుడు అలవాటు లేరు కనుక చెప్పేస్తున్నాను. ఇదే మాట ఆదివారం చెప్పాను అనుకోండి, ఇంకా వాళ్ళకి తిరిగి ఉండదు. వాళ్ళకి ఏంటి పాస్ట్ గారే చెప్పారు డైరెక్ట్గా. పాస్ట్ గారు రికార్డింగ్ ఏమైనా చెప్తాను దాన్ని నెక్స్ట్ మాట, కంగారు పడద్దు, హ్యాపీగా తాగొచ్చు అని చెప్పాడట ఆయన. ఎందుకంటే నువ్వు తాగినా నరకానికి వెళ్ళిపోతావు, తాగపోయినా నరకానికి వెళ్ళిపోతావు అన్నాడు. నేను నడుస్తూ నవ్వుకున్నాను. ఎవడైనా వింటే ఇటు నడుస్తూ నవ్వుకున్నారేమో. ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు తాగినా నరకానికి వెళ్ళిపోతావు, నీకు రక్షణ లేదు కనుక నువ్వు తాగినా తాగపోయినా ఒకటే అన్నాడంటే ఆయన. నీకు అర్థమైంది? ఇప్పుడు నీకు రక్షణ లేదు కనుక నువ్వు తాగినా, నువ్వు ఇప్పుడు కొంచెం తగ్గించేసి వారానికి కొంచెం కొంచెం తీసుకున్నంత మాత్రాన్ని నువ్వు నీతివంతుడు అయిపోవు. పూర్తిగా తాగేసినంత మాత్రాన్ని నువ్వు పాపివి అవ్వో. నువ్వు ఆల్రెడీ ఎందులో ఉన్నావు? పాపంలోనే ఉన్నావు. మందు మానేసినంత మాత్రాన్ని పరలోకి వెళ్ళిపోవు, మందు తాగినంత మాత్రాన్న ఏమవ్వు? నరకానికి కొత్తగా నువ్వేదో ఎడిషన్గా తెచ్చుకునేది ఏమి లేదు. తాగినా తాగకపోయినా ఎక్కడికి వెళ్ళిపోతావు? అదేటన్నా అంటే నీకు రక్షణ లేదు. అర్థమవుతుంది కదా?
రక్షణ లేనప్పుడు ఏదో కొద్దిగా మనం చేసినంత మాత్రాన్న మనమేమి, రక్షణ అనుభవం చాలా ప్రత్యేకమైనది. రక్షణ అనుభవం దేని నుంచి విడిపిస్తుంది అంటే మనలను పాప నియమం నుంచి విడిపిస్తుంది, ధర్మశాస్త్రంలోకి అధికారం నుంచి విడిపిస్తుంది, మరణ నియమం నుంచి విడిపిస్తుంది, జీవ నియమంలోనికి మనల్ని నడిపిస్తుంది. ఈ అనుభవంలోనికి రాకుండా నువ్వేదో కొద్దిగా మానేసి కొన్ని ఇంతకుముందు చాలా సినిమాలు చూసేవాడిని. నేను మొన్న నీకు చెప్పాను లేదో, ఒక మీటింగ్ వెళ్ళాం, ఎవరో షకీనా వచ్చింది, చెప్దాం ఏదో నేను ఇంకా అనుకున్నాను. వాళ్ళ అల్లుడు వచ్చి ఏం సాక్ష్యం చెప్పాడు తెలుసా, మా చనిపోయిన ఆవిడ గురించి, మా నాన్నమ్మ నేను 100 సినిమాలు చూసాం అన్నాడు. వందల సినిమాలు చూసేవాళ్ళు కలిసిపోని అన్నాడు. ఇంక నేనేటి చెప్తాను రా బాబు ఆవిడ గురించి, ఆవిడేదో విశ్వాసి గోలా, నేను అన్నీ చెప్దాం అనుకున్నా. ఆ మనవడు ఏం చేశాడంటే సాక్ష్యం మళ్ళీ, మా నాన్నమ్మ నేను వందల సినిమాలు చేపల కూరలు అయ్యి వండుకొని చూసాం అన్నాడు. ఇంక నేనేటి చెప్తాను, మీకు అర్థమవుతుందా? మన జీవితాల్లో రక్షణ అనుభవం వీటన్నిటిలో నుంచి కూడా మనల్ని విడిపిస్తుంది. విడిపించట్లేదు అంటే మనకు రక్షణ అనుభవం లేదు. కొత్తగా మనకి ఒక స్పెషల్ గ్రేసు, లేకపోతే క్షమించండి గ్రేస్ అనకూడదు, శక్తి ఏదో వచ్చేసి మనం దాన్ని జయించడానికి కాదు, ఆ హృదయము మనలోంచి పోతుంది. అందుకే అన్నాడు యోహాన్ భక్తుడు ఏమన్నాడంటే, రక్షించబడిన వాని జీవితంలో దేవుని యొక్క బీజం ఉంటుంది గనుక వాడు పాపము చేయి జాలడు అన్నాడు. చేయలేడు. ఒక పొరపాటున ఒకవేళ చేసిన దానిలోంచి ఏం చేస్తాడు, చేయలేడు, ఉండలేడు. అక్కడ రక్షించబడిన ఒక సహోదరుడిని సినిమాకి తీసుకెళ్ళిపోయారట ఫ్రెండ్స్ అందరూ. బలవంతంగా ఏం చేశారు, ఒక పావుగంట తర్వాత గేటుకి గెంతి బయటకు వచ్చాడట, ఉండలేక గేటుకి గెంతి. మామూలుగా ఇప్పుడు రక్షణ అనుభవం లేదనుకో, ఎలాగా వచ్చేసాను కదా చూసి వెళ్ళిపోతే ఇంకా బెస్ట్ అనుకుంటారు. కాదు, ఉండలేక ఏం చేశాడు, గేటు గెంతి, అంటే గేట్లు వేసేస్తారు కదా సినిమా, అవి బయటకు గెంతి వచ్చేసాడట. కనుక రక్షణ అనుభవం కలిగినప్పుడు మనం అక్కడ ఉండలేం. కనుక ఈ 8వ అధ్యాయంకి వచ్చేసరికి 3వ అనుభవం ఏంటంటే, శరీరము చాలా ప్రమాదకరమైనది. శరీరంలో ఏముండదు, మంచి లేదు. రెండవది ఏంటి, శరీరం అది మరణానికి మనము లోనటువంటి శరీరం మన మరణానికి అది తీసుకువెళ్తుంది. కనుక ఈ శరీరంలోంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అంటున్నాడు. ఎందుకంటే శరీరంలో ఏముండిపోయిందంటే, మొన్న ఆదివారం చెప్పినప్పుడు కూడా చెప్పాను, మనం ఎప్పుడైతే రక్షణ పొందామో మనం ఏమైపోతాం, పరిశుద్ధులని పిలువబడతాం. కానీ లోన ఏముండిపోయింది, పాపపు ఆలోచనలు, అపవిత్రత, ఇవన్నీ ఉండిపోయింది కదా. అందుకని ఆ అపవిత్రతను ఏం చేయమన్నాడు, పరిశుద్ధతను సంపూర్ణము చేసుకోవాలి. మనలో ఉండిపోయినటువంటి సమస్తమైన కల్మషమును, మనలో ఉండిపోయినటువంటి సమస్తమైనటువంటి అపవిత్రత నుంచి మనల్ని మనం శుద్ధి చేసుకొని మనం పరిశుద్ధతను ఏం చేయమన్నాడు, సంపూర్ణం చేసుకోవాలనుకున్నాడు. ఎవరికైనా గుర్తుందా వచనం? 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. వింటున్నారు కానీ గుర్తుంచుకోవట్లేదు ప్రియులారా. మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని ఏం చేసుకోవాలి, పవిత్రులుగా చేసుకోవాలి. ఇది మన పని. కనుక పౌలు ఒక సాధారణమైన క్రైస్తవ జీవితం జీవించడానికి కాదు, సంపూర్ణమైన జీవితం జీవించాలి అని ఆశపడుతున్నాడు. కనుక ఈ పోరాటం తనలోనికి వచ్చింది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఏమవుతుంది, రక్షించబడినటువంటి వాని జీవితంలో శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును, ఆత్మ శరీరం ఒకదానికొట్టి వ్యతిరేకంగా ఏమవుతున్నాయట, పోరాడుతూ ఉంటాయి, వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఎవరికది, రక్షించబడిన వారి జీవితంలో. ఇది ఎక్కడుంది, గలతీ పత్రికలో ఉంటుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. అందుకే మీకు రోమాపత్రిక, గలతీ, హెబ్రీ ఈ 3 కలిసి ఉంటాయి. అంటే ఒకే విషయం గురించి చెప్తాడు. ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఒకదానికోటి విరోధముగా కోరుకుంటుంది. ఆత్మ కోరుకునేది వేరు, శరీరము. ఇప్పుడు పౌలు జీవితంలో 7వ అధ్యాయంలో అదే జరుగుతుంది. తన నీతిగా బ్రతకాలని ఆశపడుతున్నాడు, పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నాడు, తను వెలిగించబడ్డాడు. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏమొచ్చింది, శరీరం. ఎక్కడొచ్చింది, శరీరం వచ్చింది. గనుకనే అంటున్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు అని చెప్తూ, క్రీస్తు యేసునందు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను
విడిపించింది. రెండు ప్రమాదకరమైన ఉన్నది. ఒకటేంటి? శరీరము. ఆ శరీరంలో ఏముండిపోయింది? పాప నియమం ఉండిపోయింది. ఆ నియమం నుంచి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని. ధర్మశాస్త్రమును దేవుడు ఎందుకు బలహీనమైంది అన్నాడంటే, ధర్మశాస్త్రం యేసుక్రీస్తు లేకుండా బలహీనమైంది. ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు కలిశాడు అనుకో, అది చాలా బలమైంది. హల్లెలూయా. ధర్మశాస్త్రం యేసుక్రీస్తు లేకుండా ఏంటి? చాలా బలహీనమైనది. ధర్మశాస్త్రంకు క్రీస్తు కలిస్తే, దేవుని ఆత్మ కలిస్తే చాలా బలమైనది. అది కూడా మీకు నేను చూపిస్తాను. మీరు ఒకవేళ నచ్చిపోతే అడగండి. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. అంటే ధర్మశాస్త్రం ఏ నీతిని మన జీవితంలోని ఎలా జీవించాలని చెప్తుందో, ఏ నీతి మనలోనికి రావాలని చెప్తుందో మన వల్ల కాదు. కానీ అది దేవుని యొక్క ఆత్మను అనుసరించినప్పుడు అలా నీతిగా మనం బ్రతకగలుగుతాము అన్నాడు. అర్థమైందా? ఎందుకంటే పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు మామూలుగా అయితే మనం ఏమో పాపము అంటామా, పాపములు అంటామా? మనం చేసింది పాపమా, పాపములు? పాపమా, పాపములు. మనం అన్నీ రాసామనుకు ఎన్ని అవుతాయి? అప్పుడు ప్లూరల్ వస్తుందా, సింగులర్ వస్తుందా? కానీ దేవుడు సింగులర్ని వాడుతున్నాడు. పాపము అనేది ఒక స్వభావం. పాపం అనేది ఏంటి? ఒక స్వభావము. అందుకే యాకోబు రాస్తూ, నువ్వు అన్ని ఆజ్ఞలు పాటించిన ఒకటి మీరిపోతే మొత్తం అన్ని ఆజ్ఞలు, అది స్వభావము. 9 బాగుంది, ఒకటే కదా బాగలేదు అనడానికి లేదు. దాన్ని ఏంటంటారు? దాని స్వభావం. పాపం అనేది ఒక స్వభావం. కనుక ఆ పాపమునకు దేవుడు ఏం చేశాడు? శిక్ష విధించాడు. ఎక్కడ? యేసుక్రీస్తు శరీరమందు దేవుడు ఏం చేశాడు? పాపమునకు శిక్ష విధించాడు. దేవుడు యేసు ప్రభువుని ఎలా పంపించాడు లోకంలోనికి? పాప శరీరాకారముతో పంపాడు. యేసు ప్రభుని ఈ లోకంలోకి ఎలా పంపించాడు? పాప శరీరాకారముతో తన సొంత కుమారుని పంపి ఆయన శరీరమందు పాపమునకు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనం చేసే పాపములకు కాదు, పాప స్వభావానికి దేవుడు శిక్ష విధించాడు. అర్థమవుతుందా? పాపములకు కాదు, పాప స్వభావానికి దేవుడు ఏం చేశాడు? శిక్ష విధించాడు. మరలా వాటిని నేను కవర్ చేస్తాను. ఇవన్నీ మీరు ప్రాముఖ్యమైన మాటలు అనమాట. శరీరానుసారులు 5వ వచనము శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. అందుకే ఇందాక చెప్పాను కదా, మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పటికీ కూడా శరీరానుసారులుగానే చాలామంది ఉంటారు. ఈ అనుభవం రాకపోతే శరీర విషయముల మీద మనం మనసు ఉంచుతాము. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారమైన మనసు ఏంటి? మరణంలోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది. మరణం అంటే దేవునికి దూరంగా తీసుకుని వెళ్తుంది. దేవునికి మనకు సంబంధం లేకుండా చేస్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. జీవము అంటే దేవుడే జీవము. నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. ఆత్మానుసారమైన మనస్సు జీవముతో నిండి ఉంటుంది. అంతే కదా, అక్కడ సమాధానము ఉంటుంది. ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు 2 ఉంటాయి. ఒకటి ఎవరుంటారు? జీవం అంటే ఎవరు? నేనే జీవం అన్నాడు. దేవుడు మనతో ఉంటాడు. రెండోది సమాధానం మనలో ఉంటుంది. ఆత్మానుసారంగా మనం జీవిస్తే దేవుడు మనతో ఉంటాడు. రెండవది సమాధానము మనము కలిగి ఉంటాము. ఏలి అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రమును ఏమంటున్నాడు? ఏమాత్రం లోబడ నేరదు. శరీరానుసారమైన మనసు దేవుని ధర్మశాస్త్రానికి ఏం చేయలేదు? లోబడదు. ఏమాత్రము కూడా లోబడ నేరదు. దేవుని యొక్క వాక్యానికి శరీరం ఎప్పుడు కూడా ఏం చేయదు? లోబడలేదు. ఏమాత్రము కూడా లోబడ నేరదు. ఎందుకంటే అది దేవునికి విరోధమై ఉన్నది అని చెప్తూ, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. కొత్త నిబంధనలో మనకున్న ప్రాముఖ్యమైనటువంటి డిజైర్ ఏం రావాలంటే, ఇది ఆశ రావాలి. దేవుని సంతోషపరచాలి. మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే, మనకున్నటువంటి గురి ఏంటంటే దేవుని సంతోషపరచాలి. ఏం చేయాలి?
ఇది మన యొక్క లైఫ్ స్టైల్ అంతటినీ మారుస్తుంది. ఇది మన లైఫ్ స్టైల్ అంతటినీ కూడా ఏం చేస్తుంది? మారుస్తుంది. ఎవరు సంతోషపెట్టాలి? అన్నిటికంటే ముఖ్యముగా మనం ఏం చేయాలి? దేవుని సంతోషపెట్టాలి. ఈ ఆలోచన రాలేదనుకో మనం ఎప్పటికీ కూడా స్ట్రగుల్ అవుతూనే ఉంటాం. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే నేను ఎవరిని చేయాలి? నా శరీరాన్ని కాదు, నాకున్నటువంటి సంబంధాలు, బాంధవ్యాలు, వాళ్ళని కాదు. మొట్టమొదటి ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెట్టాలి. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము చాలా అభివృద్ధి పొందింది. పౌలు 3 వారాలు మాత్రమే అక్కడ ఏం చేశాడు? వాక్య పరిచర్య చేశాడు. అది కూడా 3 విశ్రాంతి దినాలు. కానీ వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఎదిగారు వాళ్ళు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు 4వ అధ్యాయము తెస్సలోనికలకు పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచాలో అనే మాట ఉంటుంది చూడండి. అక్కడ జస్ట్ 2వ వచనం. మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. పౌలు వాళ్ళకి ఏం చెప్పాడంటే దేవుని సంతోషపరచాలి అని చెప్పాడు. ఎవరిని సంతోషపరచాలి? ఇప్పుడు మీరు జస్ట్ అలాగా కొంచెం ఆగి మీ జీవితంలో ఈ విషయం తెలుసా? మీరు దేవుని సంతోషపరచాలి అనే విషయం. ఇది మనకు పెద్ద విషయం కాదు. దేవుని మనం సంతోషపెట్టడం ఏంటి? మనకు దేవుడు సంతోషపెట్టాలి. ఏమనుకుంటాం మనం? మనల్ని ఏం చేయాలి? దేవుడు కాదు, మనమే దేవుని సంతోషపెట్టాలి. దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడు అంటే తన సంతోషం కోసం చేసుకున్నాడు. హల్లెలూయా. తన నిమిత్తము, తన కొరకు దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఆ వచనాలు కూడా అన్నీ నేను చూపిస్తాను రాబోయే దినాల్లో. ఆ రోమాపత్రికలో కూడా ఉంటాయి. తన కొరకు దేవుడు మనల్ని చేసుకున్నాడు. మనం ఏం చేయాలి? మనం ఆయనను సంతోషపెట్టాలి. ఈ తెస్సలోనికలో ఉన్న వాళ్ళకి పౌలు ఏం చెప్పాడంటే మీరు దేవుని సంతోషపెట్టాలి అని చెప్పాడు. ఏం చెప్పాడు? నాకు ఇప్పుడు నేను పరిపూర్ణమైపోయానని చెప్పట్లేదు. ఇంకా బోల్డ్ లోపాలు ఉన్నాయి. మీకు కనిపించినవి ఉన్నాయి, నాకు కనిపించినవి, మీకు కనిపించినవి బోల్డ్ ఉన్నాయి. అయితే నా ఆశ ఏంటంటే దేవుని సంతోషపెట్టాలి. ఏం చేయాలి? ప్రతి విషయంలో కూడా దేవుని సంతోషపెట్టాలి. ఈ యాటిట్యూడ్ మనం ఉంటే మన ప్రవర్తన చాలా మట్టుకు ఆటోమేటిక్గానే మారిపోద్ది. మనం మిగిలిన ఎవరిని సంతోషపెట్టాలనుకున్నా, మనల్ని మనం సంతోషపెట్టాలనుకున్నా మనకు చాలా స్ట్రగుల్ అవుతాం. చాలా ఏమవుతాం? స్ట్రగుల్ అవుతుంటాం. ఫస్ట్ ప్రయారిటీ దేవుణ్ణి సంతోషపెట్టాలి. పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి అది చెప్పాడు. ఇంకెక్కడైనా చెప్పాడా? ఎవరికైనా? కొలస్సీ పత్రికలో కూడా చూడండి, 1వ అధ్యాయము. ఇది 9 నుంచి 12 వచనాల్లో చాలా ఉన్నాయి. అందులో జస్ట్ నేను ఒకటి చదువుతాను చూడండి. ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు. ఎవరిని సంతోషపెట్టినట్టు? అన్ని విషయాలలో ప్రభువుని సంతోషపెట్టాలి. ఇది విశ్వాసుల యొక్క గురి అయి ఉండాలి. విశ్వాసుల యొక్క గోల్ ఏమై ఉండాలంటే అన్ని విషయాల్లో ఏం చేయాలి? శరీరానుసారమైన మనసు దేవుని ఏం చేయదు. ఈ మాట ఎందుకు చూపించానంటే ఇంకా చాలా చోట్ల ఉంటాయి, ఇంకా అవన్నీ ఇప్పుడు చెప్పను. శరీరానుసారులు దేవుని ఏం చేయలేరు? సంతోష పెట్టలేరు. అందు కదా, కాగా శరీర స్వభావం గలవారు దేవుని వారిని సంతోషపెట్టుకుంటారు, వారి కుటుంబాన్ని సంతోషపెట్టుకుంటారు, వారి పిల్లల్ని సంతోషపెట్టుకుంటారు, ఇంకా ఎవరెవరినో సంతోషపెట్టుకుంటారు. ఆత్మానుసారులకు ఉన్నటువంటి ఒకే ఒక గురి ఏంటంటే దేవుని సంతోషపెట్టాలి. నా జీవితం ద్వారా దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, దేవుడు నన్ను విడిపించాడు, దేవుడు నేను మరణపాత్రుడైనటువంటి నన్ను విడిపించి జీవం ఇచ్చాడు కనుక నా జీవితం ద్వారా దేవుని ఏం చేయాలి? సంతోషపెట్టాలి అనే ఆలోచన కలిగి ఉంటాడు. అది కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనకు అద్భుతమైనటువంటి సహాయం చేయడం ప్రారంభిస్తాడు.
ఈ యాటిట్యూడ్ రానంత కాలం కూడా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయలేడు. మనం ఏం చేయాలి? దేవుని సంతోషపెట్టాలి అనేటువంటి ఆలోచన మనలోనే మనం కలిగి, అదే మన భూమి మీద మనం జీవించే జీవితం దేని కొరకంటే దేవుని ఏం చేయాలి? ఇది యేసు ప్రభు వారు కూడా చెప్పారు తెలుసా, మీ యందు నా సంతోషము కాదు మీ యందు నా సంతోషము, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలన్న మాట, మంచి మాట ఉంటుంది. యోహాను పత్రిక, యోహాను సువార్త 15వ అధ్యాయము బహుశా 9 చూడండి. పదకొండా చదవమ్మా. మీ యందు నా సంతోషం ఉండవలననియు, మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ప్రభు క్లియర్గా చెప్పాడు అక్కడ. మీ యందు నా ఏముండాలి? మిమ్మల్ని బట్టి నేను సంతోషించాలి. మీ సంతోషం ఏమవుతుంది? పరిపూర్ణం అవుతుంది. ప్రభు ఎప్పుడైతే మనల్ని బట్టి సంతోషిస్తాడో మన సంతోషం ఏమవుతుంది? ఇప్పుడు మన గురి ఏమవ్వాలి? దేవుని అన్ని విషయాల్లో ప్రభుని ఏం చేయాలి? ఇది ప్రభువే అడిగేశాడు. మీ యందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే దేవుని మనం సంతోషపెట్టాలి. దేవుని సంతోషపెట్టే వాని యొక్క సంతోషము పరిపూర్ణంగా ఉంటుంది. అన్ని విషయాల్లో మనం అన్ని విషయాల్లో దేవుని సంతోషపెడితే అన్ని విషయాల్లో దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? పరిపూర్ణముగా నువ్వు సంతోషిస్తావు. నీ జీవితాన్ని పరిపూర్ణముగా సంతోషించగలవు. ఎందుకంటే నువ్వు ఎవరిని సంతోషపెడుతున్నావు? శరీర స్వభావంలో ఉన్నవాళ్ళు దేవుని ఏం చేయలేరు? సంతోషపెట్టాలని ఆలోచన ఉండదు. శరీరాన్ని ఎలాగ సుఖపెట్టుకోవాలి, శరీరాన్ని ఎలాగ సంతోషపెట్టుకోవాలి, శరీరంలో ఎలాగ ఆనందించాలని ఆలోచిస్తారే తప్ప దేవునిని సంతోషపెట్టాలనే ఆలోచన వారికి ఉండదు. కనుకనే శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. కనుక రక్షించబడినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలోనికి వస్తుందని కొరింథీ పత్రికలోనే మనం చూస్తాం. 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ లేకుండా ఎవడును యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకోడు అని ఉంది. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఏముంటుందంటే, ఎప్పుడైతే మనము సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో ఆత్మచేత ముద్రించబడతాము అని ఉంది. ఆత్మచేత ముద్రించబడతాము ఉంది. అక్కడేమో దేవుని ఆత్మ ద్వారానే మనం యేసుక్రీస్తును ప్రభుగా ఒప్పుకుంటున్నాము అని ఉంది. చూసారా వచనాలు ఉన్నాయా? ఎఫెసీ పత్రిక 1:13 రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి ముద్రింపబడ్డారు. ఇక్కడ ఇంకో వచనం ఏం చెప్పాను? 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం అనుకుంటాను చూడండి. పరిశుద్ధాత్మ వలనే తప్ప ఎవరును కూడా, 3వ వచనం, దేవుని ఆత్మ వలన పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తున్నాం. ఇక్కడ మరి పౌలు దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎప్పుడైతే మనము దేవుని సంతోషపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటామో, మనము దేవుని సంతోషపరచడానికి మన వల్ల కాదు. దేవుని సంతోషపరచాలి అంటే ఎవరు సంతోషపరుస్తారు? దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు దేవుని ఎలా సంతోషపెట్టాలో అన్నీ మనకు నేర్పిస్తాడు. అందుకే సత్యస్వరూప యొక్క ఆత్మ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మీకు సమస్తమును బోధిస్తాడు అన్నది. సత్యస్వరూప యొక్క ఆత్మ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీకు బోధిస్తాడు. ఏం బోధిస్తాడంటే మనము దేవుని ఎలాగ సంతోషపెట్టాలో మనకు నేర్పిస్తాడు. ఇప్పుడు మన ఆశ ఏమైంది? దేవుని సంతోషపెట్టాలి. అది మనం దేవుని వాక్యం ద్వారా ఈరోజు విన్నాం. చదువుతున్నప్పుడు కూడా మీరు తెలుసుకోవాలి. కానీ మనం బైపాస్లో వెళ్తాం. ఎక్కువగా మనం ఏం చేయం? అటువంటి మాటలు ఎక్కడైనా దేవుడు సంతోషపడుతున్నాడా? మీరు ఎప్పుడైనా బైబిల్లో ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు కూడా దేవుడు సంతోషపడ్డాడని కానీ
దేవుడు ఆనందించాడని కానీ, దేవుడు మహిమ పొందాడని కానీ, దేవుడు అక్కడ ఘనపరచబడ్డాడని కానీ ఉంటే అక్కడ రాసుకొని దాని ముందు ఏం జరిగిందో చూసి అది అలవాటు చేసుకోండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఆ విషయాన్ని బట్టి దేవుడు ఆనందించాడని కానీ, ఆ విషయాన్ని బట్టి దేవుడు మహిమపరచబడ్డాడని కానీ, ఆ విషయాన్ని బట్టి దేవుడు సంతోషించాడని కానీ ఉంటే ఏది అయ్యిందో అది పట్టుకోవాలి. మీరు ఎప్పుడైతే అలాంటి మాటలు పట్టుకోవడం ప్రారంభిస్తారో పరిశుద్ధాత్మ మీలో సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. ఇది ఎక్కడుందండి అంటే పౌలు ఏమంటాడంటే దేవుని ఆత్మ నాకు సమృద్ధిగా ఉంది అంటాడు. అందరూ మాట చెప్పలేరు. దేవుని ఆత్మ ఉంది, నేను ప్రభువుని ఒప్పుకున్నాను, దేవుని ఆత్మ ఉంది. వాక్యాన్ని చూపిస్తారు. ఏం చెప్తారు? దేవుడు రక్షించబడినప్పుడే నువ్వు ఆత్మచేత ముద్రించబడ్డావు. ఓకే, ఇప్పుడు నాలో సమృద్ధిగా ఉందని ఆత్మ చెప్పండి. దానికి ధైర్యం చాలదు. వాక్యాన్ని చూసి, అందుకే అంటున్నాను, కేవలం వాక్యం ఒకటే కదా, వాక్యంతో పాటు ఆత్మ అనుభవం ఉండాలి. వాక్యంతో పాటు ఆత్మ అనుభవం లేకపోతే వాక్యము పూర్తిగా అర్థం కాదు. అర్థమవుతుంది కదా? థియాలజికల్గా మనం చెప్తే నాలో పరిశుద్ధాత్మ ఉంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా నేను ఏం చేయలేను, యేసును ప్రభు అని ఒప్పుకోలేను. అంతేకాదు బైబిల్ ప్రామిస్ చేస్తుంది ఏంటంటే నేను ఎప్పుడైతే సువార్తను నమ్మి యేసుక్రీస్తును ప్రభుగా అంగీకరించానో, రక్షించబడ్డానో, ఆత్మచేత నేను ఏమయ్యాను, ముద్రించబడ్డాను. కానీ ఆత్మ నాకు సమృద్ధిగా ఉందని మనం చెప్పలేము. పౌలు ఏం చెప్తున్నాడు? ఎక్కడ చెప్పాడు? ఎక్కడో చెప్పే ఉంటాడు, మీరు అన్నారు కనుక ప్రతిదీ కూడా లేఖనాలను మనము చూస్తూ పరిశీలిస్తూ పరిశోధిస్తూ చూడాలి. ఫిలిప్పీ పత్రిక 20వ వచనం 2వ భాగం ఉంటుంది చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను. ఏమన్నాడు? అలాంటి మాటలు అండర్లైన్ చేసుకోవాలి. మనం ఏ సమృద్ధి అండర్లైన్ చేసుకుంటాం? ఏ సమృద్ధిని అండర్లైన్ చేస్తారు? సమృద్ధిగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అంటే అలాంటివి ఏం చేస్తాం మనం? పాత నిబంధనలో ఉంటాయి. సమృద్ధి అయిన జీవం, దేవుడు నీకు సమృద్ధిని కలుగు చేయును అలా మాట్లాడుతూ గొప్ప సంతోషంగా ఉంటాయి. మనకి ఏది సంతోషంగా ఉండాలంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా ఉంది. ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది మనము మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుడిని సంతోషపెట్టాలనే ఆశతో మనం జీవిస్తుంటామో, సంతోషపెట్టలేము కానీ ఆశతో ఉంటామో, పరిశుద్ధాత్మ మనకు సమృద్ధిగా ఇవ్వబడుతుంది. ఎందుకొరకు ఇవ్వబడుతుంది అంటే దేవుని సంతోషపెట్టే విషయంలో నిన్ను మరింతగా ఆయన ఏం చేస్తాడు? ముందుకు నడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అర్థమవుతుంది కదా? పరిశుద్ధాత్ముడు ఎవరికి సహాయం చేస్తాడంటే దేవుని సంతోషపెట్టాలనే ఆశతో బ్రతుకుతారు కదా, వాళ్ళకి దేవుడు సమృద్ధిగా తన ఆత్మను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఓకేనా? ఇంకా ఎవరికి ఇస్తాడు దేవుని ఆత్మ సమృద్ధిగా? అమ్మా, నాకు మంచి మాట గుర్తొచ్చింది, మీరు ట్రై చేయండి. ఇంకెవరికి ఇస్తాడు దేవుడు? అంటే జస్ట్ అలా చూపిస్తాను, అది వాక్య భాగంలో విషయం కాదు. కానీ అడుగు వారికి ఇస్తాడు, కరెక్టే. అది కూడా దేవుడు తను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన మాట యోహాను సువార్తలో ఒక చోట ఉంటుంది, చూపిస్తానండి. మూడో అధ్యాయమా? పంపిన వానికి. ఇది యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. కానీ మనం అందులో ఏం తీసుకోవాలంటే, మనం ఎప్పుడైతే దేవుని పని చేయాలని ఆశ కలిగి ఉంటామో అప్పుడు దేవుడు కొలత లేకుండా ఆత్మనిస్తాడు. దేవుని సంతోషపెట్టాలి. రెండోది ఏంటి? దేవుని పని చేయాలి. అర్థమవుతుందా? దేవుడు తన్ను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక
ఆయన దేవుని మాటలే పలుకును. మనం ఎప్పుడైతే దేవుని కొరకు జీవించాలి, దేవునికి సాక్షిగా బ్రతకాలి, దేవునిని ప్రకటించాలి అనేటువంటి ఆశతో మనం ఉంటాం కదా, అప్పుడు దేవుడు కొలత లేకుండా ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు అందరికి ఒకలా ఉండదు. ఒకవేళ అలాగ ఎవరైనా చెప్తే అది కరెక్ట్ కాదు. అందరికి ఒకలాగా ఉంటుందంటే అది కరెక్ట్ కాదు. ఎప్పుడు ఆ ఆత్మలో ఆ ఉన్నతమైన అనుభవంలోనికి వెళ్తాము అంటే దేవుని సంతోషపెట్టాలనేటువంటి ఆశ కలిగిన వానికి దేవుడు సమృద్ధిగా ఆత్మనిస్తాడు. అంతేకాదు దేవుని ప్రకటించాలి, దేవుని కొరకు జీవించాలి అనే ఆశ కలిగి ఉంటారు కదా, దేవుడు వాళ్ళకి కొలత లేకుండా ఇస్తాడట. కొలత లేకుండా ఇస్తాడు. ఎప్పుడైతే మనము దేవుడు మనల్ని పంపిస్తాడు, దేవుని యొక్క పని చేయాలన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ లేకుండా మనం ఏం చేయలేం. దేవుడు కొలత లేకుండా ఆత్మనిచ్చి ఏం చేస్తాడు, పంపిస్తాడు. కనుకనే ఇలాంటి మాటలు చాలా ఉంటాయి. అయితే ఆ సందర్భం వెళ్తే అలా తిరిగిపోద్ది. కనుక సమృద్ధి అయినటువంటి ఆత్మ అనుభవంలోనికి రావాలి. సమృద్ధి అయిన ఆత్మ అనుభవంలోనికి లేకపోతే శరీరము మనల్ని డామినేట్ చేస్తుంది. శరీరం ఏం చేస్తుంది, డామినేట్ చేస్తుంది. అంటే శరీరం మన మీద అధికారం చేస్తుంది, శరీరం మన మీద ప్రభుత్వం చేస్తుంది. శరీరం మన మీద ప్రభుత్వం చేయకూడదంటే సమృద్ధి అయిన ఆత్మను కలిగి ఉండాలి. అందుకే ఏం చెప్పాడు పౌలు కొలతీయులకు రాసిన పత్రికలో, శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును ఒకదానికొకటి విరోధముగా అపేక్షించును. అంటే ఒకదానికొకటి వ్యతిరేకంగా కోరుకుంటాయి. శరీరం ఒకటి కోరుకుంటుంది, ఆత్మ ఒకటి కోరుకుంటుంది. కనుక ఏది బలంగా ఉంటే అది జయిస్తుంది. మన తర్వాత ఏం చేస్తే ఇంటికి వచ్చి అయ్యో నేను పొరపాటు చేశానని బాధపడతాం. కనుక దేవుని ఆత్మ సమృద్ధిగా మనం కలిగి ఉండాలి అంటే మొదటగా దేవుని ఏం చేయాలి, సంతోష పెట్టాలనే ఆశ మన హృదయాల్లో ఉండాలి. అది తీవ్రమైనటువంటి కోరికగా ఉండాలి. దేవుని పని చేయాలి, నేను దేవుని కొరకు జీవించాలి, నా జీవితంలో దేవుని కొరకు నేను పని చేయాలి అని ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మను మనకు సమృద్ధిగా ఇస్తాడు. దేవుని ఆత్మ అప్పుడు మనలో నివసిస్తుంది. దేవుని ఆత్మ ఏం చేస్తుంది, కేవలం వాక్యము చూసి మనము ఉంది అని చెప్పడం కాదు, మనకు తెలుస్తుంది. మనలో ఒక వ్యక్తి ఎవరు ఉన్నారనుకోండి, మీకు తెలుస్తుందో తెలీదా? మనం ఒక్కోసారి ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఎవరైనా ఇలా మెట్లు ఎక్కుతున్నారా, తలుపు తీస్తానికి ఎవరైనా వచ్చినా మనకు తెలుస్తుందా లేదా ఎవరో వచ్చారని? మనం కళ్ళు మూసుకొని ఉంటాం, కానీ మనకేం తెలుస్తుంది? ఒక వ్యక్తి మనలో ఉంటే మనకు తెలుస్తుందో తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. నాలో ఉంటే జస్ట్ వాక్యం చూసి చెప్పడం కాదు, ఎస్ నాలో ఆయన ఉన్నాడు అనే విషయం. అందుకే ఇక్కడ ఏమన్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడుంది? శరీర స్వభావంలో ఉంది. ఇప్పుడు శరీర స్వభావము పోవాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని చంపాలా? చంపితే మీరేమవుతారు? చంపితే ఏమవుతారు చెప్పనా? చచ్చిపోతారు. మీరు స్పిరిచువల్గా ఆలోచించకండి. చంపితే ఏమవుతారు? చచ్చిపోతారు. కానీ ఇప్పుడు బ్రతికుండగానే శరీరం పనిచేయకూడదంటే ఎవరుండాలి? పరిశుద్ధాత్మ మనలో సమృద్ధిగా ఉంటే. శరీరం పనిచేయకూడదంటే శరీర స్వభావము గలవారు కారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో నివసిస్తే శరీర స్వభావము మనలో పనిచేయదు. ఇంకా ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు. కనుక ఎలా ఉండాలి క్రీస్తు ఆత్మ అంటే పూర్తిగా ఆయన నివసించేటట్టుగా ఉండాలి. ఇంకా క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము, ఇవన్నీ కూడా జరగాలి అంటే క్రీస్తు మనలో ఉండాలి. పాపం విషయం ఏమవుతుంది? శరీరము ఏమవుద్ది? మృతం అవుతుంది. ఇప్పుడు 6వ అధ్యాయంలో పాపం మీ మీద ప్రభుత్వం చేయదు, మీ శరీరం పాపం విషయమే మృతమైనది, ఇవన్నీ ఎప్పుడు నెరవేరుతున్నాయి? అవన్నీ లేఖనాల్లో చెప్పాడు. ఇప్పుడు ఈ అనుభవం ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీలో సమృద్ధిగా నివసించినప్పుడు అవన్నీ నెరవేరుతాయి. ఓకేనా? మీకు కంక్లూడ్ చేసినప్పుడు ఆ మాటలు కూడా చూపించి ముగిస్తాను నేను. కనుక మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగింది. మృతుల్లో ఉండే యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల్లో ఉండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆ వాక్యం అంతా, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తే మీరు కూడా మృతుల్లో నుండి లేస్తారని నిశ్చయిత కలుగుతుంది. మనము కూడా మృతుల్లో నుండి లేస్తాము
అంతేకాదు మన శరీరములను తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. కనుక ఇందాక చెప్పిన మాటలు మీకు మరలా చూపిస్తున్నాను కదా. హెబ్రీ పత్రికలోకి రండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం చూద్దాము. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలంలో, అమ్మ 8:8 అని చదువుతున్నా. అయితే ఆక్షేపించి ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలం వచ్చున్నది, అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక, చూడండి, నా నిబంధనలో లేరు గనక నేను వారిని ఏం చేశాను అన్నాడు దేవుడు, అలక్ష్యము చేసి తిని. దేవుడు ఎందుకు వారిని అలక్ష్యము చేశాడు అంటే, నా నిబంధనలో వారు లేరు. వారితో ఒక నిబంధన చేశాను, ఆ నిబంధనలో వారు లేరు కనుక నేను వారిని ఎప్పుడూ కూడా దేవుని నిబంధనలో లేకపోతే దేవుడు మనలను అలక్ష్యము చేస్తాడు. అంటే దేవుడు మనకు ఒక నిబంధన ఇస్తాడు, ఒక ఒడంబడిక ఇస్తాడు. ఆ ఒడంబడికలో మనం లేకపోతే దేవుడు మనలను అలక్ష్యము చేస్తాడు. ఇశ్రాయేలుని కూడా ఎందుకు అలక్ష్యము చేశాడంటే, వారికి సమయం చాలా ఇచ్చాడు, కానీ దేవుని వారు ఏం చేశారు, ఆ నిబంధనలో నిలవలేదు వారు కనుక దేవుడు వారిని ఏం చేశారు, అలక్ష్యం చేశాడు. ప్రభువు చెప్తున్నాడు, ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. ఇప్పుడు క్రొత్త నిబంధన ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా చేయబడుతున్నటువంటి నిబంధన. పరిశుద్ధాత్మ ద్వారా చేయబడుతున్న నిబంధన ఏం చేస్తానంటున్నాడు ఆయన, చదవండి. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ప్రభువుని తెలుసుకున్నడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనా ఉపదేశం చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడనో జ్ఞాపకము చేసుకొనను. ఇది ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటువంటి క్రొత్త నిబంధన. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడో, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ధర్మ విధులను మనలో ఉంచుతాడు. ఇంకేం ఉంచుతాడు, ధర్మ విధులను ఉంచుతాడు. తర్వాత 2 ఉన్నాయి అక్కడ, ధర్మ విధులు వారి హృదయం మీద నేను వాటిని వ్రాస్తాను. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడుంది, హృదయంలోనికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి చేస్తాం ధర్మశాస్త్రం, హృదయపూర్వకంగా చేస్తాం. అప్పుడు ఎలా చేశారు వాళ్ళు, శరీరానుసారంగా చేశారు, అక్షరానుసారంగా చేశారు. ఇప్పుడు ఎక్కడి నుంచి చేస్తాం, ప్రతిదీ ఎక్కడి నుంచి చేస్తాం, హృదయపూర్వకంగా. ఇప్పుడు ఏదైనా హృదయపూర్వకంగా చేయలేదనుకోండి, వెంటనే మీకు ఏమవుతుంది, పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు, నువ్వు హృదయపూర్వకంగా ప్రైజ్ లాట్ చెప్పలేదు. ఇప్పుడు ఎవరు చెప్తారు లోన, పరిశుద్ధాత్ముడు ఏమంటాడు, నువ్వు చేసింది హృదయపూర్వకంగా కాదు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ప్రతిదీ హృదయపూర్వకంగా మనం చేయడం ప్రారంభిస్తాం. అర్థమవుతుంది కదా. మనం ఏ వేషధారణతో చేసినా పరిశుద్ధాత్ముడికి తెలిసిపోద్ది. అది అప్పుడు వెంటనే మనం మోకలేసి ప్రార్థన చేద్దామంటే ఏమవుతుంది, చేయలేము. ఎందుకు, నువ్వు వేషధారుడిగా చేసావు కనుక. అందుకే కొత్త నిబంధన అనేది చాలా అద్భుతమైన నిబంధన. దేవుడు తన ఆత్మ ద్వారా నా ఆత్మను మీ యందు ఉంచెదను అంటాడు. ఇర్మియా గ్రంథంలో, తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో ఇవన్నీ మనకు కనిపిస్తాయి. నా ఆత్మను మీ అందించి నా యొక్క కట్టడలను గైకొని వారుగాను, నా విధులను గైకొని వారుగా నేను మిమ్మల్ని చేస్తాను అంటాడు. అది దాన్నే ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఉన్న మాటలనే పౌలు ఇక్కడికి తీసుకొచ్చి చెప్తున్నాడు. అది కూడా
అక్కడ వాళ్ళతో ప్రభు చెప్పాడు, నేను మీకు క్రొత్త నిబంధన నేను చేస్తాను. ఇది హిజ్కియా గ్రంథంలో చూడండి, 36వ అధ్యాయము 27వ వచనం. హిజ్కియా గ్రంథం 36:27. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించువారుగాను నా విధులను గైకొనువారుగాను మిమ్మును చేసేదను. ఇది ఎక్కడైంది? ఇది కొత్త నిబంధనలో జరిగింది. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించువారుగాను నా విధులను గైకొనువారుగాను మిమ్మును చేసేదను. కనుక పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. యేసును ప్రభువుగా ఒప్పుకోవడమే కాదు, ముద్రించబడ్డమే కాదు, విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితంలోకి వెళ్ళాలంటే ఆయన పూర్తిగా మనలోనికి ఏమవ్వాలి? మనం మనలోనికి వచ్చి నివసించాలి. ఏమవ్వాలి? నివసించాలి. ముద్రించబడ్డం అంటే ఏంటి? ఇప్పుడు కరెంట్ మీటర్ ఉంటుందా, దానికి సీల్ వేస్తారు. అంటే ఏంటది సీల్? వాళ్ళు తప్ప ఎవరు ముట్టకూడదు. అది సీల్. మనం ఏదైనా కొన్నా కూడా సీల్ ప్యాక్ వస్తుంది. ఏంటిది సీల్ అంటే? ఇది మేము దాన్ని ఏం చేసాము? సీల్ చేసాము. అంటే అది మాది అని, అంటే మా దగ్గర నుంచే వచ్చిందని ఒక స్టిక్కర్ ఉంటుంది, సీల్ వేస్తారు. పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని ముద్రించడం అంటే ఈ వ్యక్తి నాకు చెందినవాడు, ఈ వ్యక్తి ప్రభువుకు చెందినవాడు. ఇది బయట జరుగుతున్న మాట. లోనకి ఎప్పుడు వస్తాడు? లోన ఎప్పుడు నివసిస్తాడు? ప్రభువును సంతోషపెట్టాలనేటువంటి ఆశ మనలో దినదినం ఏమవ్వాలి? అధికం అవ్వాలి. అన్ని విషయంలో నేను ప్రభువును సంతోషపెట్టాలి అనే ఆశ మనకు అవుతుంది, కానీ మన వల్ల కాదు. కానీ అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ఏం చేస్తాడంటే మనలో దేవునికి ఇష్టం లేని వాటన్నిటినీ కూడా, అంతే తర్వాత వచనాలకు వచ్చేసరికి మనం శరీరానుసారముగా జీవించటకు శరీరంలో మనం రుణస్థులము కాము, ఆత్మచేత శరీర క్రియలను చంపాలి అంటాడు. దేంతో చంపాలి? అదే రోమాపత్రిక 8వ అధ్యాయము. ఆత్మచేత ఏం చేయాలి? జీవించదము. ఇంతకుముందు మనం శరీర క్రియలు చంపాలంటే మనకేమవుదు? మనం ఏం చేయలేము, మనమే కొట్టుకోవాలి. ఏమవ్వాలి? నేను ఒకసారి అలా చేశాను, ఒక పొరపాటు చేశాక ఎలా శిక్షించుకోవాలి, నన్ను నేనే అద్దం ముందుకు వెళ్ళి పటేయమని కొట్టుకున్నాను. నిజం కొట్టుకున్నా, నన్ను నేనే కొట్టుకున్నాను. ఛీ అని చెప్పి ఏం చేశాను, ఒక పొరపాటు చేసిన తర్వాత నన్ను నేనే, కానీ స్వభావం మారదు. కొట్టుకున్నంత మాత్రం ఏమవదు, మారదు. ఇక్కడ ఏం చేయాలట? ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే, ఇది ఒకసారి ఎస్ఆర్ మనోహర్ గారు బహుశా 95లో లేకపోతే 96లో ఆయన వాక్యం చెప్తూ ఈ మాట చెప్పారు. ఏంటంటే, ఒక ఇంటిలోనికి చాలా రోజులు వాడలేదు ఒక ఇల్లు. ఇది చెప్పి నేను ముగిస్తాను. ఆ ఇంటిలోనికి వెళ్ళగానే ఫస్ట్ తలుపులు తీయగానే ఏం కనిపిస్తాయి అమ్మా? స్పైడర్స్ ఉంటాయి, బొద్దింకలు ఉంటాయి, ఎలకలు ఉంటాయి, ఇంకా అవసరమైతే పాములు ఉండొచ్చు, ఎలకలు ఉంటాయి, ఇంకేమైనా జెర్రీలు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి. గుర్తుందా మీకు? సార్ ఆ వాక్యాన్ని ఎన్నిసార్లు విన్నానంటే క్యాసెట్లు ఉండేవి అనమాట. అప్పుడు అది వినేవాడిని, ఎక్కువ విని ఏడ్చేవాడిని. ఎందుకంటే బోల్డ్ ఉన్నాయి లోన, చాలామందికి తెలియదు లోన ఉంటాయని. నాకేం లేదు, పాములు ఉంటాయి మీలో. కడుపులో ఉండడం కాదు, కడుపులో ఉండడం ఒక ఎత్తు, హృదయాల్లో ఉంటాయి పాములు ఉంటాయి, కప్పలు ఉంటాయి. ఏమంటే మీకు ఇది అర్థం అవ్వాలంటే నేను బుక్ ఇస్తాను, చదవండి. ఉందా అది? మానవ హృదయం అని బుక్ ఉందా? చదివి మళ్ళీ ఇచ్చేయాలి. కొంతమంది బుక్కులు తీసుకుంటున్నారు ఇప్పట్లో. నాకు మళ్ళీ కావాలని కాదు, ఇంకా ఎవరైనా అడిగితే ఇవ్వడానికి. కావాలంటే పట్టుకెళ్ళి చూడండి. ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వస్తాడో అప్పుడు లోనకి రాగానే ముందు అన్నిటిని బయటికి తరుముతాడు. ముందు అన్నిటిని ఏం చేస్తాడు? బయటికి తరుగుతాడు. అదే ఆత్మచేత శరీర క్రియలను చంపడం. ఆత్మచేత శరీర క్రియలు అన్నీ ఏం చేయడం? చంపాలి. పరిశుద్ధాత్ముడు
లోన ఏం చేస్తాడు? శుభ్రపరుస్తాడు. అందుకే పరిశీలన చూసి ఏమన్నా తెలుసా, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు ప్రభు. వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. మమ్మల్ని సమాధులు అంటావా, సున్నం కొట్లు అంటావా అంటే వాళ్ళు లోన క్లీన్ చేసుకోవట్లేదు, బయట మాత్రం ఏం చేస్తున్నారు? మంచి రంగులు వేసేస్తున్నారు, మంచి రంగులు వేసి డిజైన్లు చేసేస్తున్నారు. లోన మీరు లోన విషయాలు ఆలోచించట్లేదు, బయట విషయాల్ని ఆలోచిస్తున్నారు. బయట మీరు ఎంతో అందంగా ఉండాలి, గోపురాలు చాలా బాగుండాలి, చర్చ్ ఎంతో అందంగా ఉండాలి, మనం కూడా చాలా అందంగా ఉండాలి, మన డ్రెస్సులు సూపర్గా ఉండాలి. బట్ యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ యువర్ ఇన్సైడ్ లైఫ్. మన అంతరంగంలో ఆ పరిశుద్ధత కొరకు మనకి లోతైనటువంటి ఆశ లేదు. ఎప్పుడైతే ఆశ ఉంటుందో పరిశుద్ధాత్మలోనికి వస్తాయి. కృపావరాలు కూడా అంతే, ఆశ ఉంటేనే వస్తాయి. కృపావరాలను ఆశతో అపేక్షించండి అన్నాడు. కొత్తగా ఏమీ దాని కొరకు కోరుకోవసరం లేదు. పరిశుద్ధంగా జీవించాలని, దేవుడిని సంతోషపెట్టాలని ఆశ ఉన్న వాళ్ళకి, దేవుడిని ప్రకటించాలని ఆశ ఉన్న వాళ్ళకి పరిశుద్ధాత్ముడు ఇవ్వబడతాడు సమృద్ధిగా. ఓకేనా? గనక ఇప్పుడు ఆత్మచేత ఏం చేయాలి? శరీర క్రియలను చంపాలి. 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ. మనం ఇలాగే అనుకున్నాం. ఇంతకుముందు నేను దీని గురించి ఒక వాక్యం చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? దీని గురించి ఈ మాటను ఒక వెర్షన్లో ఇలాగ ఉందని చెప్పాను. ఒక బైబిల్లో ఈ మాట ఇలాగ ఉందని చెప్పాను. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే, అందరికీ వచ్చిందే. ఒక ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉందని చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? వారు వినుటి మట్టుకు విందురు కానీ చెయ్యనే చెయ్యరు. క్యాజే లోబడడానికి ఇష్టపడతారు. అది కరెక్టే. నేను చదువుతాను చూడండి. ఫర్ ఆల్ హూ ఆర్ అలౌవింగ్ దెమ్సెల్వ్స్ టు బీ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ సన్స్ ఆఫ్ గాడ్. ఎవరైతే పరిశుద్ధాత్మకు అలౌ చేస్తారో వాళ్ళందరూ దేవుని కుమారులై ఉంటారు. ఎవరైతే దేవుని ఆత్మ వారిని నడిపించడానికి పరిశుద్ధాత్మను అలౌ చేస్తారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. మరలా చదువుతాను. ఫర్ ఆల్ హూ ఆర్ అలౌవింగ్ దెమ్సెల్వ్స్ టు బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ సన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మకు మీరు అలౌ చేయాలి. తెలుగులో ఏమంటారు? అలౌ చేయడం అంటే అనుమతి ఇవ్వడమా? ఆహ్వానించాలి. అలౌ చేయడం అంటే ఏమంటారు? అనుమతి. ఆహ్వానించడం ఒక ఎత్తు, అనుమతి ఇవ్వాలి. మీరేం చేయాలి? ఎందుకు పరిశుద్ధాత్మను బలవంతంగా చేయడం చెప్పాను? ఇంతకుముందు 3 సార్లు చెప్పాను. ఇప్పటికి ఎందుకు చేయడం చెప్పాను? మీరు అనుమతి ఇవ్వకుండా మీరు అనుమతి ఇవ్వకుండా మీ ఇంట్లోకి వస్తే వాళ్ళని ఏమంటారు? మేము పిలవకుండా ఎందుకు వచ్చావు అంటారా లేదా? మీరు పిలవకుండా మీ ఇంట్లోకి వచ్చి వంటగదిలోకి, బెడ్రూమ్లోనికి అన్నీ తిరిగేస్తున్నారు అనుకోండి, ఏమంటారు వెంటనే? నేను పిలవకుండా ఎందుకు వచ్చావు అంటారా లేదా? పరిశుద్ధాత్ముడు చాలా మర్యాదస్తుడు. మనం పిలవకుండా ఆయన రాడు. ఆయన మనం ఆహ్వానించాలి, మనం ఆయనకు అనుమతి ఇవ్వాలి. నా జీవితంలో నువ్వు ప్రతి చోట కూడా ఏం చేయాలి? పని చేయి ప్రభువా అంటే. చాలామంది ఆ బలహీనతల్లో ఉండిపోవడానికి గల కారణము ఆ బలహీనతల్లో పరిశుద్ధాత్ముడు పని చేయమని మనం కోరుకోకపోవడమే. ఇక్కడ అదే చెప్తున్నాడు. కనుక దోస్ హూ ఆర్ అలౌవింగ్ దెమ్సెల్వ్స్ టు లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ సన్స్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మకు ఎవరైతే అనుమతి ఇచ్చి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని కోరుకుంటారో వారందరూ దేవుని కుమారులుగా జీవించగలుగుతారు. కనుక పరిశుద్ధాత్మకు మనం ఏం చేయాలి? అనుమతి ఇవ్వాలి. మనలో కనిపించాయి, బోల్డ్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కనిపించక చాలామంది ఏం చేస్తారంటే, అది తప్పని తెలియదు. దేవుని వాక్యం అందుకే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టకూడదు. ధర్మశాస్త్రమే మనకు చూపిస్తుంది. ధర్మశాస్త్రం ఏంటి? అద్దం లాంటిది. కనుక ఆ అద్దం మనల్ని ఏం చేస్తుంది? మొత్తం హృదయాలను, అంతరంగాలన్నింటినీ కూడా చూపిస్తుంది. మీకు ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో చూపిస్తుంది. కనుక అంతే, ధర్మశాస్త్రం అంతే చేయగలదు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. రిపోర్ట్ వచ్చాక ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎవరు డాక్టరు? పరమ వైద్యుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే దాన్ని ఏం చేస్తాడు? తన ఆత్మ ద్వారా వాటిని మనలోంచి తీసివేస్తాడు. కనుక ఇందులో కొంతమంది జయం పొందడానికి, ఇందులో కొంత జయం పోవడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ ఆ స్థానాల్లో, ఆ పరిస్థితుల్లో ఏం చేయట్లేదు?
మీరు అనుమతి ఇవ్వట్లేదు కనుకనే మీరు దానిని జయించలేకపోతున్నారు. కనుక ప్రతి విషయాన్ని కూడా నేను ఓపెన్గా ప్రార్థన చేసుకుంటాను. నేను ప్రేమించలేను. ఎవరిని ప్రేమించలేను? అందరినీ ప్రేమించగలం, కొంతమందిని మనం ప్రేమించలేం. ఇప్పుడు ఏం చెప్పాలి మనం? మీకు తెలుసా, పాల్ ల్యాంగ్వేజ్ గారు నార్త్ కొరియాలో వాక్యం చెప్పడానికి వెళ్ళారు. నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి అసలు పడదు. నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి పడదు. చాలా కాలం నుంచి వాళ్ళని ఆ యుద్ధం జరిగినప్పటి నుంచో, రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు చాలా వాళ్ళని వీళ్ళు ఏం చేశారంటే హింసించారు. కనుక వాళ్ళంటే చాలా ద్వేషం వీళ్ళకి. ఇప్పుడు మీరు పాకిస్తాన్లో అంటే ఏమంటారు? మిమ్మల్ని వాళ్ళు ఏం చేయలేదు, కానీ పాకిస్తాన్లో అంటే మీకు ఎందుకు మీకు కోపం చెప్పండి? అసలు మీకు ఏం చేశారు వాళ్ళు? కానీ వాళ్ళకి చేశారు అన్యాయం. కనుక ఈయన ఉన్న టైంలోనే చేశారు కనుక ఆయన క్షమించారు. ఒకసారి వాక్యం చెప్పడానికి ఆ నార్త్ కొరియాలో వాక్యం చెప్పడానికి ఆయనకు అవకాశం దొరికితే, ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం, నార్త్ కొరియా ప్రజలతో ఒక బుక్లో చదివాను నేను ఆయన లైఫ్ స్టోరీలో. ఆయన అక్కడ మైక్ తీసుకొని చెప్పాడట. చెప్పిన తర్వాత ఆయన చూస్తూ అలాగే చెప్పాడట, నేను మిమ్మల్ని ప్రేమించలేను, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కూడా నేను కోరుకోవట్లేదు, దేవుడు మిమ్మల్ని రక్షించాలని కూడా నేను కోరుకోవట్లేదు, నన్ను క్షమించండి అని దిగిపోయాడు. అంత పెద్ద స్పీకర్ ఏం చేశాడు? మీరు ఆశీర్వదించబడాలని కానీ, దేవుడు మిమ్మల్ని క్షమించాలని కానీ, దేవుడు మిమ్మల్ని రక్షించాలని కానీ నేను కోరుకోలేను, నన్ను క్షమించండి అని చెప్పి దిగిపోయాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, నేను వాళ్ళని ఏం చేయలేకపోతున్నాను, నా హృదయంలో వారి పట్ల ఒక ద్వేషం ఉండిపోయింది, వారిని నేనేం చేయలేకపోతున్నాను. అలాగ మనం కూడా కొంతమంది మీద ద్వేషం ఉండిపోద్ది, లేకపోతే వాళ్ళని ప్రేమించలేము. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మ దగ్గర, నా వల్ల కాదు, నీ ప్రేమతో నింపు ప్రభువా అని అడగాలి. నీ ప్రేమతో నన్ను నింపు ప్రభువా అని అడగాలి. ఇలాగా సులువుగా మనం జయించవచ్చు. అందుకే పరిశుద్ధాత్ముడు మనకిచ్చాడు దేవుడు. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఇందుకే ఇచ్చాడు, సులువు అయిపోతుంది పని. ప్రభువా నేనేం చేయలేను, ప్రేమించలేను, నా వల్ల కాదు, కానీ చెయ్యాలి, ఎందుకంటే వాక్యం చెప్తుంది చెయ్యాలి, కానీ నేను చేయలేను. ఇప్పుడు ఎవరు కావాలి? పరిశుద్ధాత్ముడు, సహాయకుడు మనకు కావాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? సులువుగా మనం ఆ పనిని చేయగలుగుతాం. ఇలాగా నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాగ మీరు ప్రతి దాంట్లో కూడా పరిశుద్ధాత్మను ఆహ్వానించి పరిశుద్ధాత్మ సహాయం తీసుకుంటూ ప్రతి దానిలో కూడా జయం పొందాలి. హల్లెలూయా. ప్రతి దాంట్లో కూడా విజయం పొందాలి. నేను ఓడిపోతున్నానండి, మీరు వేరండి, నేను వేరండి అనడానికి లేదు. అందరికన్నా పక్కా దరిద్రుడు నేను అని నేను అనుకుంటాను. కానీ మనకు సహాయకుడు ఉన్నాడు కనుక సహాయం తీసుకుంటున్నాను. నాకెవరున్నారు? సహాయకుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనకు సహాయకుడు, మన ఆదరణకర్త. కనుక మనం సహాయకుడు ద్వారా జయం చేసి మనం గెలిచినట్టుగా కొంచెం ఏం చేస్తాం? పోజు కొడతాం. ఏం చేస్తాం? సహాయకుడి ద్వారా గెలిచేసి నేనే గెలిచానన్నట్టుగా కొంచెం పోజు కొడతాం తప్ప, ఓపెన్గా చెప్పాలంటే అందరికన్నా పౌలు ఏమన్నాడు? మీ అందరికన్నా ప్రధాన పాపిని నేను అన్నాడు. మీ అందరికన్నా దౌర్భాగ్యుడను నేను అన్నాడు. పౌలు లాంటివాడే నేను దౌర్భాగ్యుడిని, ప్రధాన పాపిని అంటే మీరు ఏ రేంజ్లో మనం ఉంటాం ఆలోచించండి. ప్రధాన 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 ప్రధానవంతులు కాదు, ప్రధాన పాపులు. పౌలే నేను ప్రధాన పాపి అన్నాడు. ఎందుకు అన్నాడు? ధర్మశాస్త్రం విషయమే అనింద్యుడు అన్నాడు. ఒక చోట పిచ్చెక్కిపోయేది ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు. ఒక చోట ఏమో అనింద్యుని అంటాడు, ఒక చోట ఏమో ప్రధాన పాపిని అంటాడు. ఏటి మాట్లాడుతున్నాడు? అందుకే పేతురు ఏమన్నాడంటే, పౌలు మాటలు విద్యాహీనులకును ఇంకో మాట ఏదో అంటాడు, వాళ్ళు గ్రహించుకోవడం, జ్ఞానం లేని వారు గ్రహించుకోవడం చాలా కష్టం అంటాడు. అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారంగా అన్నీ పాటించాడు పౌలు, కానీ లోన ఉంది, నాలో మంచి లేదనే విషయం తనకు అర్థమైంది. బయటకు మాత్రం ఏ తప్పు చేయట్లేదు. ధర్మశాస్త్ర ప్రకారం నేను అనింద్యుడును, కానీ నా లోన మంచి ఏమీ లేదు. లోన ఏం లేదు. ధర్మశాస్త్రంకు ఉన్నటువంటి ఆ బలహీనత ఏంటంటే, మనము లోన మంచి లేకపోయినా దాన్ని చేయొచ్చు.
కానీ కొత్త నిబంధన ఖచ్చితంగా లోన్ నుంచి చేయాలి. ఖచ్చితంగా ఎక్కడి నుంచి చేయాలి? హృదయంలోంచి చేయాలి. అందుకే అప్పుడే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు ప్రతిఫలం? దేవుడు హృదయంలోంచి చేసినప్పుడు ప్రతిఫలం ఇస్తాడు. బయటకి మనం ఎన్ని ఫార్మాలిటీస్ ఎన్ని చేసినా అక్కర్లేకపోయినా, కొన్ని చూడండి, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటారు, కొన్ని ఏమవుతాయి, పెళ్ళి అవుతుంది, వాళ్ళు మీకు ఇష్టం లేదు, అయినా పిలిచి ఏం చేయాలి? పెళ్లి కూతురిని చేయాలి, లేకపోతే చీర పెట్టాలో, వాళ్ళ అమ్మకి చీర పెట్టాలి, ఇవన్నీ మీకు ఇష్టం లేదు, ఫార్మాలిటీ ఇవన్నీ. కానీ కొత్త నిబంధనలు ఒప్పుకోదు, అన్నీ హృదయపూర్వకంగా చేస్తే నీకు ప్రతిఫలం. చీరట్టడం అవి కాదులేండి, మాస్టర్ గారు చీరట్టమన్నారు అదేనా కాదు. కొత్త నిబంధనలు ఏది చేసినా ఏం చేయాలి? హృదయపూర్వకంగా చేస్తేనే మీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. అందుకే దేవుడు ఎక్కడ చూస్తాడన్నాడు? రహస్యమందు చూచి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. లేకపోతే నో, అన్నీ చేస్తా, ఏంటి ప్రభు ఏం చేయట్లేదంటే దేవుడు ఎక్కడ చూస్తాడు? వేస్ట్, అన్నీ ఇచ్చావు కానీ ఏం లేదు, హృదయపూర్వకం ఇవ్వలేదు, పోయిందే, పోచే గయే కాంసే, అదేమైంది? హృదయంలోంచి ఇస్తే అది ఫలం వస్తుంది. కనుక మనం చేసేదన్నీ కూడా ఎక్కడి నుంచి చేయాలి? అప్పుడు ఈ రాత్రి నుంచి పరిశుద్ధాత్మను మీరు అడిగి చూడండి. కొన్ని రోజులకే ఎలాగ మీ జీవితాన్ని మారుస్తాడు, బలహీనతల్లో నుంచి ఇవన్నిటిని కూడా విడిపిస్తాడు. ప్రభు కొరకు మనము ఫలము ఫలించేటట్లుగా చేస్తాడు. క్రైస్తవ జీవితం ఎంతో ఆనందంగా మీకు ఉంటుంది. వాక్యము చదవడం మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రార్థన చేయడం మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. దేవుని మందిరానికి రావడం ఎంతో ఆనందంగా ఉంటుంది. లేకపోతే ఎలాగుంటుంది మీకు తెలుసు, మీకు ఎలాగుంటుందో. బైబిల్ చదవడం అంటే మీకు ఎలాగుంటుంది, ప్రార్థన చేయడం అంటే ఎలాగుంటుంది. నేను 3 గంటలు ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాను. ఎప్పుడు? రక్షించబడిన తర్వాత. మొత్తం ప్రార్థన అంతా చేసి చూస్తే 3 గంటలు స్టార్ట్ చేశాను అనుకోండి, 3:15 అయ్యేది. 3:15 అయ్యేది. ఇక చూడండి, ఇలాగని అలాగని, ఇంకా చూడండి, ఇలా కూర్చొని అలా కూర్చొని మరలా చూస్తే 3:30, లేకపోతే 3:40. ఎప్పుడు అవుతుంది? మన వల్ల కాదని 2-3 రోజులు చేసి ఆపేసి, అర్థమైందా? మన వల్ల చేయలేము. ఆనందిస్తే అప్పుడు సడన్గా మీరు చూస్తే అమ్మో 6 అయిపోయిందా, 7 అయిపోయిందా అనుకుంటారు. అర్థమైందా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా దేవా, నీకు వందనాలు తండ్రి. క్రీస్తు యేసునందలి ఆ గొప్ప జీవం, ఆ గొప్ప విజయము పరిశుద్ధాత్మ ద్వారా మానవులకు మీరు ఎలాగిచ్చారో కొన్ని మాటలు మేము ధ్యానం చేశాం ప్రభా. రోమాపత్రిక 6వ అధ్యాయంలో పాపం మా మీద ప్రభుత్వము చేయదు అనే వాక్యం చదువుతున్నప్పటికీ అనేక సార్లు పాపం మా మీద ప్రభుత్వం చేయడం చూసి ఈ లేఖనం ఎందుకు మా జీవితం నెరవేరట్లేదు అనుకున్నాం. ధర్మశాస్త్రం కూడా మా మీద ప్రభుత్వం చేయదు అనే విషయాన్ని చూసినప్పుడు ప్రభా, అర్థం కాక ఎన్నోసార్లు దేవా తండ్రి నాయన, మరి ఆ వాక్యాన్ని బట్టి నాయన తండ్రి ఇది ఎలా నెరవేరుతుంది, ఇది ఎలా జరుగుతుంది అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆయన రోమాపత్రిక 8వ అధ్యాయంలో ప్రభా, క్రీస్తు యేసునందు జీవం ఇచ్చేటువంటి ఆ నియమము పాప నియమం నుంచి, మరణ నియమం నుంచి మమ్మల్ని విడిపించిందని, ఆ జీవం ఇచ్చే నియమంలో మేము నడవాలని ప్రభా పౌలు చెప్తున్నట్లుగా ఆత్మచేత శరీర క్రియలను చంపి దేవుని కుమారులముగా ఈ లోకంలో జీవించినట్లుగా సమృద్ధి అయిన ఆత్మనంకును మాకు దయచేయండి. దేవుని కొరకు పని చేయనట్లుగా తండ్రి, దేవునిని ప్రకటించినట్లుగా, దేవుని కొరకు సాక్షులుగా ఉండినట్లుగా తండ్రి, దేవుని కొరకు ఫలము ఫలించినట్లుగా పరిశుద్ధాత్మను మాకు సమృద్ధిగా దయచేయండి. ఎవడైనా నా ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాడన్నావు తండ్రి. నీ ఆత్మ లేనివాడు ఎవడునూ ఫలించలేడు. నీ ఆత్మ లేనివాడు ఎవడునూ ప్రభా జయ జీవితాన్ని జీవించలేడు ప్రభా. ప్రభా సమృద్ధిగా నీ బిడ్డలందరికీ దేవా తండ్రి నీ ఆత్మను దయచేయండి. సమృద్ధిగా దేవా తండ్రి దేవాని దాసునికి నీ ఆత్మను దయచేయండి. ప్రభు కొరకు ఆయన మేము జీవించాలి, ఫలించాలి, అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టేవారముగా మమ్మల్ని అందరినీ నాయన తండ్రి ఆ రీతిగా జీవింప చేయమని ప్రభా లేఖనాల్లో ఇంకనూ ప్రభా మేము నేర్చుకుని చుంటుండగా ఇంకనూ ప్రభా మమ్మల్ని మార్చండి, నూతనపరచండి, మీరు మహిమ పొందండి. నాయన నీ వాక్యం వినుటకు ఆసక్తితో వచ్చిన బిడ్డలందరినీ కూడా మరింతగా దేవా పరిశుద్ధాత్ముడు మీరు ఆవరించి దీవించమని కోరుతూ నాయన ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నిటి కొరకు మరోసారి ప్రార్థన చేస్తున్నాం.
నాయన నేనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడని అన్నారు తండ్రి. దేవా, ఆయనను లేఖనాలు ప్రభా చివరి దినాల్లో జరగవలసిన వాటన్నిటినీ కూడా నెరవేరవలసి ఉన్నవి. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారములను గురించి మీరు వింటారని ప్రభా, నాయన జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేవడం మీరు చూస్తారని, అనేవి జరిగినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ విడుదల సమీపించి ఉన్నదని మీరు చెప్తున్నారు కదా ప్రభా. దేవా, రాకడ గురించినటువంటి నాయన అలోతైనటువంటి నాయన దర్శనము, సిద్ధపాటు మేమందరము కలిగి ఉండి ప్రభా, నాయన తండ్రి సిద్ధపడి ప్రభు కొరకు ఎదురు చూచే కృప మా అందరికీ దయచేయండి. కృప చూపించండి. ఇంకా రక్షణ పొందవలసిన వారు కోట్ల కొలది ఉన్నారు ప్రభా, మా కుటుంబాల్లో ఉన్నారు ప్రభా. వారందరినీ రక్షించమని ప్రార్థన చేస్తున్నాం, విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.